వెల్కమ్ టు వైల్. నేను మీ జాకిర్ హుస్సేన్. ఇరాన్ అమెరికా ట్రంప్కి ఫుల్ వార్నింగ్ ఇచ్చినట్టు తెలుస్తోంది. సో దీని గురించి డిస్కస్ చేద్దాం. ప్రస్తుతం మనతోటి సీనియర్ జర్నలిస్ట్ జగదేవ్ గారు ఉన్నారు. వెల్కమ్ చెప్పేద్దాం. హాయ్ సార్, నమస్తే. నమస్తే. ఇరాన్ అమెరికా ట్రంప్కి వార్నింగ్ ఇచ్చినట్టు తెలుస్తోంది సార్, అసలు ఏంటి? ఇరాన్కి ఇజ్రాయెల్ యుద్ధం పోరు ఆల్రెడీ స్టార్ట్ అయ్యింది. ఒకరి మీద ఒకరు బాంబులు రూకుంటున్నారు, మిసైల్స్ వేసుకుంటున్నారు. అటుపక్క ఇటు టెహ్రాను, అటు టెల్ అవీవ్ చిందరవందరగా అయ్యాయి. మరోవైపు అమెరికా యొక్క అంబెసీలు కూడా, రెండు దేశాలు అంబెసీలు కూడా మూసేశారు. అమెరికన్ పౌరులు ఎక్కడున్నా జాగ్రత్తగా ఉండాలని వైట్ హౌస్ ఎక్స్ వేదికగా పోస్ట్ చేసింది. అన్నీ జరిగాయి. అయితే ఇక్కడ అమెరికా అనేది ఇజ్రాయెల్కి ఎప్పుడూ స్నేహస్తమే. ఇకపోతే ఇరాన్ అనేది పాకిస్తాను ఇలాంటి కొన్ని ముస్లిం దేశాలతో స్నేహస్తంగా ఉన్నాయి. వీళ్ళందరూ కూడా ఒకటయ్యి ఇజ్రాయెల్ని మట్టి కరిపించాలని ప్లాన్లో ఉన్నారన్నది కూడా ఇజ్రాయెల్ వారి యొక్క అభిప్రాయం. మరోవైపు ఇజ్రాయెల్ చుట్టూ కూడా అన్ని ముస్లిం సంబంధించిన దేశాలే. బట్ ఇజ్రాయెల్ ఉండే జనాభా బట్టి అవి చూస్తే ఎంత ధీటుగా ఎదుర్కొంటున్నారు, ఎంత ధైర్యంగా ఎదుర్కొంటున్నారు అనేది గొప్ప విషయం. ఇదే విషయంలో ట్రంప్ని అడిగినప్పుడు ట్రంప్, మేము ఇండియా పాకిస్తాన్ కూడా మేమే సామరస్యం చేశాము, సిరియాకిన్ను ఇంకెవరికో గొడవ చేయనప్పుడు మేమే చేశాము, లెబనాన్ విషయంలో మేమే చేశాము, ఏదో గొప్ప గొప్పలు బేరాలు పోయి బిల్డప్లు ఇచ్చారు. అయితే ఇదే ట్రంప్ G7 దేశాల సదస్సు ఉంది కెనడాలో రాబోయే రోజుల్లో. దానికి వెళ్ళిన వ్యక్తి ఇజ్రాయెల్ నుంచి ఎటువంటి సందేశాలు వెళ్ళాయో, లేదంటే అమెరికాయే ఈ ఇజ్రాయెల్ అటాక్ ఒకదాన్ని చేసి అటాక్ చేస్తుంది కాబట్టి దీన్ని మనం సమర్థవంతంగా ఎదుర్కోవాలి, ఇజ్రాయెల్కి సపోర్ట్ ఇవ్వాలనే ఉద్దేశంతోనో ట్రంప్ ప్రెసిడెంట్ కెనడా నుంచి హుటాహుటిన వాషింగ్టన్ DC వచ్చేసారంట. వచ్చిన తర్వాత ఆయన ప్రెస్ మీట్లో కానీ ఇచ్చిన స్టేట్మెంట్ ఏంటంటే, ఇరాన్కి వీళ్ళకి సయోధ్యగా ఉండమని చెప్తున్నాం, ఆవేశంగా వెళ్ళిపోవద్దు. బట్ ఇరాన్ ఎవరైతే సుప్రీం లీడర్ ఉన్నారో ఆ సుప్రీం లీడరు ఎక్కడ దాక్కున్నాడో ఎక్కడున్నాడో మాకు ప్లేస్ తెలుసు, బట్ ఆయన ఇప్పుడు చంపాలనుకోవట్లేదు, మాకు ఇప్పుడు శాంతి ముఖ్యం అన్నట్టు ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. స్టేట్మెంట్ ఇస్తే ఎవరికైనా ఎలా ఉంటుంది చెప్పండి? రే నువ్వు ఎక్కడ దాక్కున్నావు తెలుసారా, నిన్ను వచ్చి ఎక్కడున్నా లేపేస్తానరా అన్నట్టుగా చెప్తే, నువ్వు మమ్మల్ని చేసేదేంటి, నేను ఇప్పటికే చాలా అటాక్స్ ఎదుర్కొన్నాం అమెరికా వాళ్ళని. అమెరికాలో కూడా ఈ గన్ కల్చర్ అది ఎక్కువ. అక్కడ అమెరికన్ సిటిజన్సా అమెరికాలో కాని సిటిజన్స్ తెలియదు, కానీ వాళ్ళు కూడా బాగా స్థిరపడిన వాళ్ళు ఉన్నారు. సో ఆ పరంగా ఇప్పుడు లాడెన్ అటాక్స్ చేశారుగా 2001 అనుకుంటా, 2001 సెప్టెంబర్ 11 అటాక్స్. సో WTC టవర్లు కూల్చేశారు. ఇట్లా చాలా అమెరికా కూడా చాలా సఫర్ అయింది టెర్రరిస్ట్ మీద. కాకపోతే వాళ్ళు ఏంటంటే వాళ్ళకు జరిగిందే ఇబ్బంది, వేరే వాళ్ళకి జరిగింది ఇబ్బంది కాదన్నట్టుగా ఫీల్ అవుతుంటది. ఆమె మొన్న ఇండియా జరిగినప్పుడు అవును నిజమైన ఈ ఘటన ఖండించాల్సిందే అంటారు, కానీ ఎవరి వైపు సరిగ్గా గోడ మీద పిల్లిలాగా అటు ఇటు మాట్లాడుతూ ఉంటారు. సో అలా కాకుండా ఇప్పుడు వాళ్ళకి సమస్య వచ్చింది కాబట్టి ఇప్పుడు మాట్లాడుతున్నారు. అయితే ఇజ్రాయెల్కి అమెరికా ఎందుకు అంత స్నేహస్తం ఇస్తుందని అంటే, ఇజ్రాయెల్లో ఉండే జుడిజం, అదే జ్యూస్ సంబంధించిన సంతతి చాలా వరకు అమెరికాలో ఉన్నారు. అమెరికాకి సంబంధించిన యంగ్ ఎంటర్ప్రెనర్స్ కానీ, అమెరికాలో ఉండే బిజినెస్లు కూడా ఎక్కువ వాళ్ళ సంతతి చెందిన వాళ్ళు ఉన్నాయి. కాబట్టి ఇన్ కేసు అమెరికా నుంచి ఒక్కసారిగా జ్యూస్ సంతతి తప్పుకుంటే అమెరికా యొక్క ఫైనాన్స్ స్టేటస్ పడిపోయే అవకాశం ఉంది. సార్ ఇప్పుడు అట్లానే ఇరాన్ కూడా, అంటే ఈ బ్యాక్గ్రౌండ్ ఏ దేశాన్ని చూసుకొని ఇంత ఓవర్ కాన్ఫిడెంట్గా, ఇప్పుడు అమెరికాని చూస్తే పక్క దేశాలన్నీ కూడా ఎక్కువ భయపడుతూ ఉంటాయి వాటితో పెట్టుకోవడానికి. అలాంటిది ఇప్పుడు అమెరికాని అంత డేర్ చేయడానికి ఏంటి అసలు అంత ఓవర్ కాన్ఫిడెంట్ ఏముందంటే? ఇజ్రాయెల్ అనేది చాలా చిన్న దేశం, దానికి తోడు జనాభా కూడా తక్కువ, బట్ టెక్నాలజీ పరంగా మంచి గట్టి దేశమే. ఇరాన్ అంటే ఇప్పుడు ఇంచుమించు 21 ఎన్నో ముస్లిం దేశాల సమాఖ్య ఉంది. వాళ్ళందరూ ఒకటిగా అవ్వాలని కోరుకుంటున్నారు. లోపలగా ఉంది ఆ స్టేట్మెంట్. ఇప్పుడు వాళ్ళ మీద యుద్ధం ప్రకటిస్తే వాళ్ళు మత నినాదం ఎత్తుకుని పబ్లిసిటీ చేస్తున్నారు. ఒక ఇరాన్ మీద దాడి చేస్తే ప్రతి ముస్లిం మీద దాడి చేసినట్టే అన్నట్టుగా మాట్లాడుతున్నారు. మాట్లాడమే కాకుండా మా మీద అటాక్ జరిగితే పాకిస్తాన్ కూడా సిద్ధంగా ఉంది ఇజ్రాయెల్ మీద అటాక్ చేయడానికి అన్నట్టుగా ఒక స్టేట్మెంట్ ఇచ్చేశారు ఇరాన్ వాళ్ళు. దానికి మాకు పాకిస్తాన్ ప్రధానమంత్రి కూడా యాక్సెప్ట్ చేశాడు అన్నట్టుగా. తీరా పాకిస్తాన్ ఏమంటున్నారు, లేదు మేము అలాంటి స్టేట్మెంట్ ఏమి ఇవ్వలేదే అంటున్నారు. బట్ ఇంటర్నల్ గా వాళ్ళకి డీలింగ్స్ ఉంటే ఉండొచ్చు. ఎందుకంటే మనం ఆపరేషన్ సింధూర్ టైంలో కూడా ఈ తుర్కియే, ఈ ఇరాన్ ఇవన్నీ కూడా పాకిస్తాన్కే సపోర్ట్ ఇచ్చాయి కదా, వాళ్ళు సపోర్ట్ చేసుకున్నారు కదా. ఆ విషయం మనకి తెలుసు. ఎందుకంటే ఇరాన్ నుంచి వచ్చే కొన్ని రకాల ఫ్రూట్స్ సంబంధించి కూడా మనలో పూణేలో వ్యాపారస్తులు బ్యాన్ చేస్తే ఒక్క వారంలోనే కోట్లు
ఎన్నో కోట్ల నష్టం వచ్చినట్టు వాళ్ళకి, ఇరాన్ వాళ్ళకి. అంటే ఈ అందరూ దొంగేదవాళ్ళని తెలుసు, ఇరాన్ వాళ్ళు కానీ తర్వాత తుర్కీ వాళ్ళు కానీ. సో వాళ్ళందరూ లోపాయకారిగా ఇంటర్నల్ గా వాళ్ళందరూ ఒకటైపోయి ఇజ్రాయెల్ మీద ఏదో చేయాలని చూస్తున్నారు. మరోవైపు ఈరోజు మాజీ రాయబారి ఒకరు, భారతదేశం తరపున మాజీ రాయబారిగా పనిచేసిన ఒక వ్యక్తి, అహ్మద్ ఏదో పేరుంది ఆయన పేరు, ఆయన ఇంటర్వ్యూ ఇచ్చాడు ఇవాళ పేపర్లో. ఆయన ఇంటర్వ్యూ చదివితే ఏం చేసిందంటే, ఇది కొంచెం తీవ్ర పరిణామాలకి దారితీసే అవకాశం ఉంది. ఇరాన్ ఇలా చెలరైపోవడానికి ముస్లిం దేశాల సమాఖ్య ఒక కారణమైతే, ఒకవేళ పూర్తి స్థాయిలో అమెరికా కూడా ఇజ్రాయెల్ సపోర్ట్గా యుద్ధంలో దిగితే చైనా ఆపణహస్తం అందిస్తుంది ఇరాన్ వాళ్ళకి అన్నట్టు కూడా ఆయన ఇంటర్వ్యూలో చెప్పిన నేను చదివాను ఇవాళ. అంటే చైనా వాడికి ఏంటి, అమెరికా వాడితో ఎప్పుడు పోటీయే. ప్రపంచంలో బిగ్గెస్ట్ పెద్ద కంట్రీగా, అతి పెద్ద జీడిపి కంట్రీగా ఉండాలనుకునేది ఎప్పుడు నాదే పై చేయాలనుకునేవాడు అమెరికా వాడు. సో అమెరికా వాడు పోటీగా చైనా వాడు కూడా ప్రతిదీ ఏ ప్రొడక్ట్ చూడండి వాడు దించేస్తూ ఉంటాడు. వాడి దగ్గర పాపులేషన్ కూడా ఉంది, టెక్నాలజీ కూడా ఉంది. చైనా వాడు పోటీగా ఉన్నాడు. మొన్న వాడు సుంకం విధిస్తే వీడు సుంకం విధించాడు. వాడు 50 అంటే ఇటు 70 అన్నాడు, ఇటు 70 అంటాడు 120 అన్నాడు, వాడు 120 అంటే 240 అన్నాడు. అట్లా అంటే అంత ధీటుగా ఉంది చైనా కూడా. సో చైనాకి ఏంటి, ఒక పెద్ద దేశం పోతే నెక్స్ట్ మనదే కదా పెద్దది, మనమే అన్ని చక్రం తెప్పొచ్చు కదా అని ఉంటుంది కదా. ఇదంతా కూడా ఆధిపత్య పోరు అంతే. చాలా పెద్ద ఇంటర్నేషనల్ పాలిటిక్స్ ఏంటంటే, నేను ఇప్పుడు చెప్తున్నది మీకు అంతవరకు అర్థమవుతుందో నాకు తెలియదు, కానీ మనకు తెలిసింది జస్ట్ ఒక డ్రాప్ అంత కూడా ఉండదు. అంత భయంకరంగా ఉంటాయి ఇంటర్నేషనల్ పాలిటిక్స్. ఇప్పుడు ఈ ఇజ్రాయిల్ దగ్గర కూడా, ఇజ్రాయిల్ ఈ సరౌండింగ్స్, తర్వాత ఈ ఆఫ్రికా నుంచి యూరోప్కి వెళ్ళే ప్లేస్ లో ఆ మధ్యలో ఉండే చిన్న బ్లూ సీఏ, డెడ్ సీఏ ఉంటాయి. వాటి దగ్గర ఉండే పడవ ప్రయాణాలకి మార్గం సుగమం చేసుకోవడానికి కూడా గొడవలు జరుగుతున్నాయి. చుట్టూ తిరిగి వెళ్ళే కన్నా ఇలా షార్ట్ కట్లో వెళ్ళిపోతే బెటర్ గా ఉంటుంది కదా. అంటే అలాంటప్పుడు ఆ సముద్ర భాగం మనం ఆక్యుపై చేసుకుంటే మనదే అయిపోతే మనం చక్రం తెప్పొచ్చు కదా. ఎవరైనా ఇలా వెళ్ళాలనుకుంటే వాడి దగ్గర నుంచి మనం ట్యాక్స్ వసూలు చేయొచ్చు. అంతే కదండి. ఇప్పుడు సింపుల్ అండి, ఒక పెద్ద అపార్ట్మెంట్ కట్టారు, వెనక లేఅవుట్లు వేసారు. అప్పుడు ఏం చేస్తాడు అపార్ట్మెంట్ వాడు, ఆ లేఅవుట్ కి దారి ఇవ్వడాడు, కాంపౌండ్ వాళ్ళు కట్టేస్తానంటాడు. అప్పుడు ఆ లేఅవుట్ ఏం చేస్తాడు, రూపాయి దగ్గర 10 రూపాయలు ఇచ్చానా అన్న, మా లేఅవుట్ కి ఇది ఒక్కటే దారి ఉంది ఇయ్యాలన్నా అంటే, సరే నేను ఇస్తాను, ఎంత కమ్ముతావు చెప్పు, లేదంటే నాకు ఎన్ని వెళ్ళాలి ఇవ్వు, నేను అప్పుడు రోడ్డు ఇస్తాను, ఇలాంటి డిమాండ్లు పెడుతుంటారు. సింపుల్. అక్కడ కూడా అదే జరుగుతుంది. ఆ చిన్న ఏదో కెనాల్ లా ఉంటుంది, దాని పేరు గుర్తు రావట్లేదు, దానికోసం కూడా చాలా యుద్ధాలు జరిగాయి. సో ఇట్లా ఇవన్నీ పక్కన పెడితే, ఇజ్రాయిల్ అనేది గాజా మీద ఎప్పుడైతే అటాక్ స్టార్ట్ చేసిందో 1 year బ్యాక్, ఇప్పుడు అప్పటి నుంచి కూడా ఈ ముస్లిం సమాఖ్య ఇజ్రాయిల్ మీద బాగా మండిపడిపోతున్నారు, ఎప్పుడు దొరుకుతారని చూస్తున్నారు. అట్ ది సేమ్ టైం అమెరికా కూడా ఎవడు చెలరేగితే వాడి వెంటనే అటాక్ చేసి వాడిని కంట్రోల్ చేసి మన గుప్పిట్లో పెట్టుకోవాలనే తలంపుతో ఉంటుంది అమెరికా కూడా. ఇప్పుడు ఆఫ్ఘనిస్తాన్ అలాగే చేసింది, ఆ గడాఫీది అలాగే చేసింది, ఇరాక్ది సద్దాం హుస్సేన్ అలాగే చేసింది. వాళ్ళు ఎప్పుడు అలాగే చేస్తుంటారు. ఎవడైనా డెవలప్ అవుతున్నాడంటే, అమ్మో వీడు మనకన్నా మించిపోతాడేమని ముందే వాడిని తోక కత్తిరించేసి ఆడ అసలైన లీడర్ని లేపేసి పక్కన పెడుతూ ఉంటారు. సో ఇప్పుడు ఇది కొంచెం తీవ్ర స్థాయిలోనే ఉండొచ్చు అనుకుంటున్నాను, మరి చూడాలి. ఎందుకంటే అమెరికా ఎక్కడైనా జోక్యం చేసుకొని తోక ఆడిస్తుంటుంది, వాళ్ళకి ఎటువంటి మౌల్డ్ అయిపోతుంటుంది. బట్ రష్యా అలా కాదు, ఇన్వాల్వ్ అయిందంటే పర్ఫెక్ట్గా ఉంటుంది, అవ్వదు కూడా ఇలాంటి విషయాల్లో. బట్ అలాంటి సందర్భాల్లో ఇరాన్ వాళ్ళు కూడా మాకేం పర్వాలేదు, మీకు ఇంతకుముందు ఎన్ని దాడులు జరిగాయి చూశారు కదా, ఇంకా భారీ మూల్యం చెల్లించుకుంటారు, మా అటాక్స్ ఎలా ఉంటాయి ఎవడు కనిపెట్టలేడు అన్నట్టుగా అమెరికాకి వీళ్ళు తిరిగి వార్నింగ్ ఇస్తున్నారు. అంటే వెనక ఏదో చైనా వాడు లాంటి సపోర్ట్ ఏదో ఉండకపోతే ఎవరుగా, ఓకే, మరి ఎదుగు దారి తీస్తుందో చూడాలి. ఓకే సార్, థ్యాంక్ యూ.